ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉపవాసం అంటే ఇలా రైస్ తినడం, ఫ్రూట్స్ తినడం, ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్లా ఉపవాసం అంటే ఏమి తినకుండా మితముగా ఉపవాసం ఉన్నప్పుడు కొందరు టిఫిన్స్ తీసుకుంటారు. అంటే టిఫిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఉపవాసం అనగానే కొంతమంది ఏంటి అంటే కూడా మొత్తం ఈ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లలో ఎలాంటి ఆహారాన్ని మనం సప్లిమెంట్ చేసుకుంటే బెటర్ అండి? 36 గంటల నుంచి 72 గంటలు ఉపవాసం చేస్తే శరీరం ఈ తినే క్రమంలో డైలీ ఏం తినాలి, ఎప్పుడు తినాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. మనకి శరీరము హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనలో సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే చాలా వరకు కూడా ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు. కానీ ఉపవాసం ఉన్న సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా మన బాడీని కూడా రోజు మొత్తం హెల్దీగా ఉంచుకోవడానికి సప్లిమెంట్గా ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్, అదేవిధంగా మనం ఉపవాసం లేని సమయాల్లో ఉపవాసం ఉన్న సమయాల్లో కొన్ని ఫుడ్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో వాటికి రీప్లేస్మెంట్గా ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటర్ అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సేవ్ సంస్థ నుంచి సురేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కార్తీక మాసం వచ్చిందంటే ముఖ్యంగా పూజలతో పాటు ఉపవాసాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. అవునండి. సో ఉపవాసం అనగానే చాలా మంది ఏంటి అంటే మొత్తం కంప్లీట్గా కూడా ఏం తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మన పెద్దలు చెప్పినట్టు ఉపవాసాన్ని అంటే ఏంటో అర్థం చేసుకుందాము. వాసము అంటే నివాసం అంటే దగ్గరగా ఉండడము అనేది. ఉప అంటే దానికి దగ్గరగా ఉండడం. అంటే ఆహారాన్ని దగ్గరగా అంటే దేవుని భావనకు దగ్గరగా ఉండడము, ఆహారాన్ని మితంగా తీసుకోవడం అనేది మన పెద్దల ఉద్దేశ్యము. అయితే మనం రాత్రిపూట నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు అంత శ్రమ ఉండదు మనకి. శరీరంలో అన్ని భాగాలు మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి బాడీలో ఒక రిపేర్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆహారం ఏమి తీసుకున్నప్పుడు శరీరం తనని తాను శుభ్రపరచుకునే వ్యవస్థ మనలో ఉన్నది. అదే ఉపవాసం చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అది జరుగుతోంది. కాబట్టి మన పెద్దలు కొన్ని నియమాలు చెప్పారు. సూర్యుడు ఉదయిస్తూనే మనలోని జఠరాగ్ని ప్రదీప్తం అవుతుంది. దానివల్ల మనం తిన్నది ఆహారము అరుగు శరీరానికి పడుతుంది, మనకి శక్తి వస్తుంది. అలా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఒక శక్తి ఉన్నది ప్రకృతిలో. ఆ సమయంలో మనం తింటే కనుక అది మనం జీర్ణించుకోగలం, అలాగే దానికి తగ్గట్టుగా శక్తిని పొంది పని చేయగలం. ఇది సహజంగా మనం ఏ జంతువుని చూసినా ఆ సమయంలోనే తింటాయి. అయితే మనుషుల విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తా ఇంటికి దూరంగా ఉంటాము. పూర్వం ఏంటంటే అంత పొలాలకు సంబంధించిన పనులు ఉండేవాళ్ళు కాబట్టి సమయానికి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలవాట్లు మారడం వల్ల వారు సమయానికి తినలేకపోవచ్చు. అప్పుడు వారు లేట్గా తినడం, రాత్రి 10 గంటలు 11 గంటలకి తినడము, ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. మళ్ళీ మన పెద్దలు చెప్పిన దాన్ని మళ్ళీ ఆచరించుకుంటా మళ్ళీ కొన్ని అలవాట్లు మార్చుకోవడానికి కార్తీక మాసం చక్కటి సమయం మనకి. కొన్ని నియమాల్ని ఎవరికాళ్ళు రోజుకి 2 మీల్స్ తింటారా లేదా 3 మీల్స్ తింటారా అనేది వాళ్ళకి వాళ్ళే ఒక ప్రణాళిక పెట్టుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో గనక వీటిని ముగిస్తే మళ్ళీ చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఎక్కువ సమయం ఉపవాసం జరుగుతుంది. అంటే సాయంత్రం 6 గంటలకి తిన్నారు అనుకుందామండి, మళ్ళీ పొద్దున్న లేస్తున్న 6 గంటలకైతే తినలేరు, 8 అవుతుంది. అంటే కనీసం 14 గంటలు శరీరానికి సమయం ఇచ్చాం మనం తాను శుభ్రం చేసుకోవడానికి. సో ఇది జరుగుతుందండి. ఇది రోజు చేయదగింది. ఎవరైనా మనం ఎవరిని ఏం తినొద్దని చెప్పడం లేదు. చక్కగా వాళ్ళు తినాలనుకున్నది పొద్దున 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు చక్కగా 2, 3 మీల్స్ వాళ్ళ శరీర శ్రమకు తగ్గట్టుగా తీసుకొని ఒక ప్రణాళికతో ఇది చేసుకోవచ్చు. అయితే మన కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఎలాగో ఉన్నది, అలాగే కార్తీక పౌర్ణమి ఉన్నది. ఆ రోజు కూడా కొందరు ఉపవాసం చేస్తారు. అది ఒక భక్తితో ఒక ఆచరణతో వాళ్ళు చేస్తున్నది. ఖచ్చితంగా పగలు అలా చేస్తారు. అది ఒక నిగ్రహానికి సంబంధించినది. అది అవసరం. ముఖ్యంగా పిల్లలకి అది తెలియాలి. అందుకోసం ఆ వ్రతాలు ఆ నోములు ఆచరించడం అనేది మంచిది. సార్, ఇప్పుడు మనం జనరల్‌గా కార్తీక మాసం అనే కాదు, ఉపవాసం అనేసరికి కొంతమంది ఏంటి అనంటే, నేను ఒక పూట రైస్ తింటాను, ఒక పూట ఫ్రూట్స్ తింటాను, ఇంకో పూట బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను అంటారు. అసలు ఉపవాసము అనంటే మీరు ఇందాక అన్నట్టు దేవుడి భావనలో ఉంటూ, మన ఆహారాన్ని మితంగా తింటూ, మనం పూజ చేసుకునేది. సో, ఇలా ఇప్పుడు ఉపవాసం అంటే ఇలా రైస్ తినడం, ఫ్రూట్స్ తినడం, ఇది బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అండి. మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. నెలకి 2 అంటే ప్రతి 15 రోజులకి సుమారుగా ఏకాదశి వస్తుంది. మన పెద్దలు చెప్పారు
ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని. ఒకవేళ ఉపవాసం అంటే ఏమి తినకుండా మితముగా నీరు తీసుకొని ఉండడం ఒక పద్ధతి. చేయలేని వాళ్ళు పళ్ళు తీసుకొని, ఆవు పాలు తీసుకొని ఉంటారు. సో, ఇదో పద్ధతి ఉన్నది. అది కూడా చేయలేని వాళ్ళకి కొన్ని ఆహారాలు చెప్పారు. అందులో సిరల్స్ అంటే ప్రతిరోజు మనం ధాన్యం సంబంధించింది బియ్యము, రొట్టెలు, గోధుమ రొట్టెలు, వరి అన్నము, జొన్న రొట్టెలు ఇవి తింటా ఉంటాం. అయితే ఆ రోజు అవి తినొద్దని చెప్పారు. ఏవి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు తినొద్దన్నారు. ఆ రోజు పళ్ళు తీసుకోవచ్చు, లేదంటే ఆవులు ఉన్న వాళ్ళు పాలు తీసుకోవడం, ఇలాంటి ఆచరణ ఉన్నది. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు కొందరు టిఫిన్స్ తీసుకుంటారు. అంటే టిఫిన్స్ తీసుకోవడం వల్ల కూడా కార్బోహైడ్రేట్సే మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి. అలా కాకుండా వాళ్ళు ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో మాత్రమే తినడము, అప్పుడు పళ్ళు తీసుకోవడము, లేదా కేవలం ఆవు పాలు తాగి ఉండడం, ఇట్లాంటివి చేయడం మంచిది. అలా అని ఉపవాసం రాత్రికి ఉంటున్నాం కానీ పగలు తినడం ఇది మళ్ళీ ఉపయోగం లేని విషయం. సరే ఇప్పుడు చాలా వరకు కూడా ఏంటి అనంటే ఉపవాసం అనగానే కొంతమంది ఏంటి అంటే కూడా మొత్తం ఈ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో మనం ఎలాంటి ఫుడ్ తోటి రీప్లేస్ చేసుకుంటే ఇటు మనం ఆరోగ్యంగా అంటే మళ్ళీ పూజ చేసుకోవడానికి కూడా మనకి అవునండి. నీరసంగా ఉండకుండా అవునవును. ఎలాంటి ఆహారాన్ని మనం సప్లిమెంట్ చేసుకుంటే అవునవును. బెటర్ అంటారు? అవును. మీరు చెప్పినట్టు 36 గంటల నుంచి 72 గంటలు ఉపవాసం చేస్తే శరీరం తనను తాను విషాల నుంచి నిర్మూలించుకుంటుంది. లేకపోతే రోగనిరోధక పెంచే దశలో అది ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఇది నిజమే. అయితే ఇది చేయడానికి ముందు చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఒక రోజులో ఇది చేయకూడదు. కాబట్టి ఇలాంటివి చేయాలంటే సాధన కొంతకాలం ఏకాదశి ఉపవాసం, లేదంటే వారంలో పూర్వం శనివారం ఇట్లా కొందరు పెట్టుకుని నియమాలు చేసేవాళ్ళు. ఇలా చేస్తా ఆ స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు 36 గంటల ఉపవాసం అనేది ఒకటి అనుకుందాం మనం. ఏకాదశి రోజు ముఖ్యంగా. రేపు ఏకాదశి అనుకుంటే గనక ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా మనం మీల్స్ ఏదైతే తీసుకుంటామో అది కంప్లీట్ చేసేసి బెస్ట్ ఏంటంటే పళ్ళు తీసుకోవడం. పళ్ళు తీసుకొని ఇంక ఈరోజు 6 తర్వాత ఏం తినం. రేపు ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం. ఎల్లుండి పొద్దున మళ్ళీ 8 గంటలకు అలా తీసుకుంటాం. అంటే ఇది డ్యూరేషన్ చూస్తే సుమారుగా 36-40 అవర్స్ వస్తుంది. ఇది చాలా ప్రాక్టీస్ చేయడానికి అనుకూలం. అయితే ఇది చేయడానికి ముందు అందరూ నేరుగా అలా రాకూడదు. ముందుగా ఏం చేయాలంటే 2 రోజులు ముందు అంటే 6 గంటలకే పళ్ళతో ముగించేస్తారు. మళ్ళీ పొద్దున్నే మజ్జిగన్నం తింటారు. మధ్యాహ్నం కుక్కుడు రైస్ ఏదైనా రోటీస్ కానీ అలా తింటారు. అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఈ 36 గంటల ఉపవాసానికి రావాలి. అయితే ఈ తినే క్రమంలో డైలీ ఏం తినాలి, ఎప్పుడు తినాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. మనకి శరీరము పొద్దున పూట పుల్లటి పదార్థాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అరిగించుకోవడానికి. ముఖ్యంగా మజ్జిగన్నము అనేది మన పూర్వీకులు అంబలి కావచ్చు, మజ్జిగన్నం కావచ్చు, శ్రమ చేసేవాళ్ళు పెరుగన్నం కావచ్చు, ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకోవాలి. సహజంగా ఉన్న పద్ధతి మనకి. అయితే అది టిఫిన్స్లోకి వెళ్ళటం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనాయి మనకి. అలా కాకుండా ఇట్లా మార్చుకుంటే మళ్ళీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అందరికీ. కుక్కుడు రైస్ కావచ్చు, రోటీస్ కావచ్చు, అన్నీ మధ్యాహ్నం టిఫిన్స్ కావాలన్నా మధ్యాహ్నమే తినాలి. సాయంత్రం ఫ్రూట్స్ మాత్రమే తినాలి. ఇది ఇట్లా 3 మీల్స్ని ప్లాన్ చేసుకొని ఈ నెలంతా ఆచరిస్తే ఆరోగ్యపరంగా చాలా లబ్ధి పొందుతారు. దీర్ఘకాలిక రోగాలు చాలా వరకు తగ్గుతానికి అవకాశం ఉంది. సరే ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్‌కి వచ్చేసరికి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ అన్నారు. కొంతమందికి ఏంటి అనంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళేంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోలేరు. లైక్ ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఆరెంజెస్ కానీ అలా పులుపు పదార్థాలు తీసుకోలేరు. అలాంటి వాళ్ళు ఇంకే ఫుడ్‌తో రీప్లేస్ చేసుకుంటే బెటర్. ముందుగా మనం ఒకటి గమనించాలండి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఉపవాసం చేయాలి. ఆరోగ్యంగా ఏదైనా మందులు వాడుతున్న డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఇవి చేయాలి. అలాగే ప్రెగ్నెంట్స్ ఉంటారు. అలాగే పాలిచ్చే తల్లులు ఉంటారు, వాళ్ళు చేయకూడదు. అలాగే సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు రీసెంట్గా, వాళ్ళు చేయకూడదు. అలాగే చిన్న పిల్లలు కావచ్చు, మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, చేయకూడదు. ముందు ఇవన్నీ అయితే వాళ్ళు అలాంటి వాళ్ళు చేయకపోవడమే మంచిది. వాళ్ళ శరీరం సహకరించినంత వరకు వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేయవచ్చు. అది ఒక అంశం అండి. సో, అదే ఇప్పుడు ఈ ఈవినింగ్ టైమ్స్‌లో ఈ ఫ్రూట్స్‌కి సప్లిమెంట్‌గా వేరే ఏం ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారు. అయితే పుల్లటిగా ఉన్న పళ్ళు అవాయిడ్ చేయాలండి ముఖ్యంగా. పుల్లటిగా ఉండే ఏవైనా సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి కావచ్చు. అలాగే రాత్రిపూట అరటిపండు తినొద్దని చెప్తారు తీయగా ఉన్నప్పటికీ. సో, అలాంటివి తీసేయాలి. బొప్పాయి, జామ ఇట్లాంటి పళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. సో, సార్ ఇప్పుడు చాలా వరకి కూడా ఇందాక మీరన్నట్టు ఉపవాస సమయం వచ్చేసరికి ఇప్పుడు రైస్‌కి సంబంధించి కానీ, లేకపోతే పిండి పదార్థాలు అవన్నీ తీసేయాలి అని చెప్పేసనన్నారు. సో, అలాంటి సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తుంటారననంటే, పళ్ళు తినొచ్చు కదా అని చెప్పేసి ఎక్సెస్ అమౌంట్‌లో తింటారు. అంటే తినేదానికంటే కూడా ఎక్కువగా తింటారు. సో, అలా తినడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయంట? ఏదైనా అతి
మనకి మంచిది కాదు, అరిగించుకోవడంలో కావచ్చు. అతిగా ఉన్నదంతా మళ్ళీ బర్డెన్ అంతా లివర్ మీద వెళ్తుంది, ఇవన్నీ శరీరంలో కూడా కష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పడేవి మితంగా తీసుకోవడం మంచిది. పళ్ళనే కాకుండా, కేవలం పళ్ళనే కాకుండా నానబెట్టిన గింజలు ఉంటాయి, నువ్వులు కూడా రెండు స్పూన్లు నానబెట్టి, ఒక మనిషికి 2 స్పూన్లు నానబెట్టి వారంలో 3 సార్లు వాళ్ళు షెడ్యూల్ పెట్టుకొని నువ్వుల్ని నానబెట్టుకొని తినాలి. నట్స్ ఉన్నాయి, ఏవైనా నట్స్ నానబెట్టుకొని తినవచ్చు. ఇట్లా ఏదైనా పళ్ళతో పాటు ఇవి కూడా కాంబినేషన్ ఉంటే ఆ ఎక్కువ తినాలన్న జీలు ఒకవేళ ఉన్న ఈ నట్స్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాయి, తక్కువలోనే ఎక్కువ. సో ఈ విధంగా కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. సో సార్, వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు ఎవరైతే ఈ ఉపవాసాలు కార్తీక మాసంలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి డైట్ ఫాలో అయితే బెటర్, అదేవిధంగా పూజలు అనేవి కూడా సాఫీగా అంటే ఆరోగ్యవంతంగా ఎనర్జీగా సాగడానికి మీరు ఎలాంటి డైట్ని సజెస్ట్ చేస్తారు? నేనైతే చక్కగా తెల్లవారుజామున లేగాలి, ఎవరింట్లో వాళ్ళు దీపం పెట్టుకోవాలి. సామూహికంగా కొందరు దీపాలు పెడతారు, సామూహికంగా ఒకళ్ళు పెట్టి అందరూ ప్రవచనాలు వింటే సరిపోతుంది. సామూహిక దీపోత్సవం అంటే సామూహికంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలనేది ఉద్దేశము, అందరిలో జరగాలి ఇది. ఎందుకంటే మన ఇంట్లో దీపం పెడతాం వదిలేసి అందరుగా చోచోట పెట్టేదాం కంటే కూడా మన ఇంట్లో ఒక ఆచరణ కావాలి మనకి. కాబట్టి అందరిలో తెల్లవారుజామున పెడితే మన తదుపరి పిల్లలకు కూడా అది ఒక అలవాటు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి దీపం చక్కగా పెట్టుకోవాలి. మీరు అన్నారు ఆహారపు అలవాట్ల గురించి, చక్కగా పొద్దున పూట మితాహారంగా మన అందరిలో టిఫిన్స్ చేస్తున్నాము, ఇది సరైనది కాదు. టిఫిన్స్ అనేది రుచికి సంబంధించింది, అంతేగాని ఆరోగ్యానికి కానీ అలా సంబంధించింది కాదు. కాబట్టి పొద్దున్నే మనకి ప్రోబయాటిక్స్ కావచ్చు, డైట్ ఫైబర్ కావచ్చు, వాటర్ కాంటెంట్ మంచిగా ఉన్న ఫుడ్, మజ్జిగన్న ఉన్నది లేకపోతే అంబలి ఉన్నది, ఇలాంటి వాటిని చక్కగా అల్పాహారంలో తీసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఈ పని చేయాలి. అందువల్ల వారికి చాలా రోగాలు తగ్గుతాయి. అలాగే మధ్యాహ్నం వారికి నచ్చిన ఆహారం మంచిగా చక్కగా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం పళ్ళు తీసుకోవడం, ఇది ఒక మంచి పద్ధతి. అయితే నాన్ వెజ్ రకరకాల రీజన్స్తో అందరూ తింటారు, అది వాళ్ళ చాయిస్. అయితే ఈ నెల మటుకు దాన్ని అవాయిడ్ చేస్తారు. ఒక కంట్రోల్ అన్నది ఆహారం మీద మనం కంట్రోల్ పెట్టుకోవడంగా కూడా దీన్ని చూడవచ్చు. అలాగే ఎకనామీగా కూడా కొంత అవసరం ఇలాంటి గ్యాప్స్ రావడము. కాబట్టి నాన్ వెజ్ని కార్తీక మాసంలో తీసుకోరు చాలామంది, అది మంచి ఆచరణ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి. సో చూస్తున్నాం కదా, అంటే కార్తీక మాసంలో చాలా వరకు కూడా మన ఇంట్లో మహిళలు కానీ ఎవరైనా కూడా ఉపవాసాలు ఉన్న సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అదే విధంగా కొంతమంది ఉపవాసం అనగానే ఫుడ్ అంతా కూడా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఎలాంటి ఫుడ్ తీసుకొని ఎలాంటి డిఫికల్టీస్ రాకుండా పూజలు అనేవి సాఫీగా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేది ఏ విధంగా ఉండాలన్నది చెప్పారు కదా. సో ఉపవాసాలు చేసేవారు ఎవరైనా కూడా ఈ ఫుడ్స్ అనేవి వాళ్ళ డైట్లో అలవర్చుకొని పూజలు అనేవి సాఫీగా చేసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.